హాయ్ ఫ్రెండ్స్, తెలుగు బస్ మేము మా ఆయన గారు ఫ్రెండ్స్ అందరూ కూడా జంటలు వెళ్ళి నొకటల గుడి కాడ వంటలు చేసుకున్నామండి. తోటలోని ఇది కొబ్బరి తోట అండి. నొకటల గుడి ఎదురంతా ఉంటుంది కొబ్బరి తోట. చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, చల్లని వాతావరణం చాలా బాగుంటుందండి. ఇక్కడ అందరూ మా అందరు ఫ్రెండ్స్ అందరూ కూడా జంటలుగా వెళ్ళి అక్కడ అమ్మవారి కొబ్బరి పెట్టుకొని అమ్మవారి దర్శనం చేసుకొని వంటలు చేసుకొని ఎంజాయ్ చేస్తుందండి. నెక్స్ట్ ఫ్రెండ్స్ తెలుగు వాయిస్ క్రియేటర్స్ అందరికీ హాయ్. వాళ్ళ బ్రదర్స్ లా ఉంటారు. ఇదంతా కూడా నూకాల తల్లి టెంపుల్ అన్నమాట. ఇదంతా నూకాల తల్లి టెంపుల్ దగ్గర ఆధ్వర్యంలోని కొబ్బరి తోట అండి. ఇది ఈ తోటలో కూడా చాలా మంది వంటలు వండుకుంటారు చక్కగా. చూసారా చాలా జనం, ఇంకా గుడి దగ్గర చాలా జనం ఉంటారు. ఇక్కడ మాత్రం చాలా చల్లగా వాతావరణం కూడా. ఇంతకుముందు ఒకసారి పెట్టాను కదా వాసనయాలతో వచ్చామని చెప్పేసి, మళ్ళీ మేము అందరం వచ్చాము. ఇగో వీళ్ళందరూ రిలేటివ్స్ అండి. ఇదిగో మా పెద్ద బాబు, కొద్దిగా వాగుడు ఎక్కువ. ఇవి మా తమ్ముడు భార్య మరదలం, ఆవిడకన్నా తక్కువే. ఇదిగో చూసేది, ఇది డాను మా అందరికీను. ఇది డాను, ఇగో డాన్, ఇది మా అందరికి ఇవిడే డాను. ఇగో వీళ్ళందరూ మా పిల్లలు మాట చెప్తారా విడుగులు. ఇదిగిదిగిదిగిదిగిదిగా చూసారా, ఈవిడే మా పెద్ద అక్క, ఈవిడ మా చిన్న చెల్లి, సిట్టి చెల్లి. అలాగలాగా చూసారా ఈ అమ్మాయి, మీకు తెలుసా సెలబ్రిటీ మా అమ్మాయి. ఇగో ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి. మోక్షే హాయ్ చెప్పు. కౌశిక్ హాయ్ చెప్పు. ఇగో చెప్తానే మా పెద్ద బావ, ఎప్పుడు బిజీ మాట. ఇంపార్టెంట్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ మాట, ఎక్స్పోర్ట్ బిజినెస్. ఇతను తెలుసు కదా, ఇతను ఎలాగైనా యాజ్ యూజువల్ మీరు ఎప్పుడు చూసిన మా అమ్మాయి. ఇక వంటలు వండుతున్నారు అన్నమాట. ముందు ఇక్కడ ఏదో చేస్తున్నారు, చూద్దామనండి. ఇక చాలా కష్టపడుతున్నారు. ఇక ఇతనే మా తమ్ముడు చూసారా. పాపం వీడికి రావాలని చెప్పి కోళ్ళు అన్నారు చేతి కొట్టు కోయించారు, కావాలని రప్పించి ఇతనే కోళ్ళని ఎందుకు ఈ జన్మ ఎత్తాం అన్నట్టు చేస్తున్నారు చూసావా. ఇతనే మా బావ ఏంటి చలపా కృష్ణమోహన్ గారు, మోహన్ కృష్ణ గారు. ఇక ఇతను చాలా ఇదేం మనిషి. ఇక కోళ్ళు అన్ని చేస్తున్నారు అంతరేపరా. ఇప్పుడు చెప్పాను కదండి, మా పెద్ద బావ ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ మ్యాన్ అని. వాళ్ళ వైఫ్ అండి ఇవి. అక్కడ కోళ్ళు అయ్యి కావాలని అందరూ కలిపి మా తమ్ముడు కోళ్ళు కోయించి పాప మంటగించారు కదా, వాళ్ళ వైఫ్ ఇగో ఈవిడండి. ఇంకో ఈవిడే కావాలని పాపం అంతా ఆడికి అంటగట్టి కోళ్ళు కోయించారు కదా, వాళ్ళ వైఫ్ ఈవిడ. అదే అంటున్నా నేను. ఎవరికి చూపించలేదు ఛానల్ లైవ్. ఇది తిరుగు అక్కడ కోళ్ళు ఎందుకు నాకు ఈ జన్మ అని చెప్పేసి జన్మ ఎత్తాను పాపమా అని నీటిలో వేడి నీటిలో తిప్పేస్తున్నారు చూడండి, అలా ఆవిడ అంటే అక్క మా ఆయన. ఇంకో మనిషి ఏమో అలాగ కోళ్ళు తీస్తున్నారు చూడండి, అలా ఈవిడే. ఈవిడ పిల్లలు ఈ పిల్లడు ఆ పిల్లడు, ఈ పిల్ల ఆ పిల్లడు, వీళ్ళ పిల్లలు వాళ్ళు సెలబ్రిటీ. మా పిల్లలు ఎక్కడికో మిస్ అయిపోయారు. ఇంకా ఇదంతా మొత్తం 6 ఫ్యామిలీస్ అందరం వచ్చి ఎంటర్టైన్ చేస్తున్నాం. గోయల గొప్పరాలు అవి పెట్టుకొని చక్కగా ఎంజాయ్ చేయడానికి వచ్చాము. లాస్ట్ ఇయర్ వాసనయాలతో వీడియో పెట్టాను కదా, వాసనయాలు వచ్చారు చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారని తీసాను. గొప్పరాలు కొన్ని ఎలా చేసుకున్నాను. మా తమ్ముడు తయారుగా ఉన్నాడు, మీరు ఖాళీ కూర్చుందరు కానీ. మీ తమ్ముడు ఆ డ్యూటీ కోసం డ్రెస్సే కొనుక్కున్నాడు రాత్రి. చూడండి మేమున్న చెట్టు కాడికి చక్కగా పనసకాయలు ఎంత బాగున్నాయి చూడండి, భలే అందంగా ఉన్నాయి కదా. ఇవి చాలా బాగున్నాయి పనస చెట్లు, కానీ భలే చెట్లు, కొబ్బరి చెట్లు, ఈ తోటలు, వంటలు, ఓళ్ళు చక్కగా నౌకాలం గుడి దగ్గర చాలా బాగుంటుంది. వాతావరణం కూడా చాలా బాగుంటుంది చక్కగా, ఎంత బాగుంటుందో. ఇంకా ఇవన్నీ సెట్ 30 రూపీస్ 40 రూపీస్ ఇలాగా. ఈ పాకలు
ఇవన్నీ స్పాన్సర్ అంటే అమౌంట్ ఇచ్చాం, కాకపోతే వెళ్ళాయి ఇవన్నీ. ఆవిడ పెద్ద అక్క, ఇక ఇటు తిరిగి నువ్వు, ఇది రెండో అక్క, రెండో అక్క, నేను మూడో అక్క, ఇంకోది ఇది ఇంకో అక్క రాలేదు, ఇదే లాస్ట్. ఇది అందరికన్నా లాస్ట్. ఇలా మేమందరం కూడా రిలేషన్ కాదండి, అందరం కూడా ఫ్రెండ్స్, మొత్తం అందరం ఫ్రెండ్స్ ఫ్యామిలీసే అందరూ. వీళ్ళు ఇక వీళ్ళు వదిన మార్దల్లో, మిగతా మేము నలుగురు ఫ్యామిలీస్ కూడా రిలేషన్స్. అది తీసుకుని చెప్తాను. పోట్లు అయిపోతున్నారు చూసారు అక్కడ.